మాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి అనంతపురం జిల్లా డాక్టర్ కోట్ల గంగాధర ఆధ్వర్యంలో నేడు అనంతపురం జిల్లా మాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ద్వారా భారతదేశ వ్యాప్తంగా నాడు జరిగే ప్రతిఘటన నిరసన ఉద్యమంకు అనంతపురం జిల్లా మాల వర్గీకరణ పోరాట సమితి జేఏసీ మద్దతు తెలుపుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అనే నినాదముతో అనంతపురం అంబేద్కర్ బ్రిడ్జి క్రిమ్సెంట్ స్కూల్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యవర్గ సభ్యులు మాల సోదరీమణులు మేధావులు ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మాల ఓబులేసు, జిల్లా గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ సిఈ సుందరబాబు, డాక్టర్ కోట్ల గంగాధర అధ్యక్షులు, రామ్మూర్తి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రామన్న, ట్రెజరర్ శివలింగమూర్తి, సుగమంచి శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ కేవి చలపతి, సుబ్బరాయుడు, నారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రేరేపణతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలను ఎస్సీలను రాష్ట్రాల వారీగా విభజన చేసుకోవచ్చని చెప్పేసి ఏదైతే తీర్పిచ్చారో దానికి వ్యతిరేకంగా అలాగే ప్రతిఘటన దినోత్సవం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మాయావతి తదితర రాజకీయ ప్రముఖులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ అనంతపురం జిల్లాలో మాలలు ఐక్య వేదిక ద్వారా ర్యాలీ ద్వారా వచ్చేసి మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. సో వివరాలకు వెళ్తే పోయిన నెల ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణకు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రాలు అమలు చేసుకోవాలని ఇచ్చిన తీర్పును మేము నిరసిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. అదేవిధంగా ఎస్సీలను ఒక తాటి మీద పెట్టడం అంటే ఒక గ్రూప్ గా ఒక హోమోజినియస్ క్రమంగా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్లకు అన్టచబిలిటీ అటువంటి పేరు ఆపాదించడం వల్ల అంటే మీ సాంఘిక వివక్ష ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాడు అంబేద్కర్ గారు ఒక గ్రూప్ లో సమూహంగా చేసి వాళ్ళకు రిజర్వేషన్ అటువంటి ఫలాలను అందించడం జరిగినది. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మనవాదము అవలంబించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ఎస్సీలను విభజించి పాలించేటువంటి నినాదంతో ఎస్సీలు ఎక్కువగా ఉండడం వల్ల రాజకీయ అధికారం చేజిక్కించుకోవడానికి చెప్పేసి ఒకే ఒక నిపంతో ఒక కారణంతో ఈ ఎస్సీలను ఏబిసిలుగా విభజిస్తూ పాలన చేయడానికి అవకాశము చేసుకుంటున్నారు. అయితే ఇది ఎటు మాత్రము నిలబడదు. ఒకవేళ ఎస్సీలను వర్గీకరణ చేయాలంటే ముఖ్యంగా చట్టసభల్లో పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఆర్టికల్ 341 ప్రకారము 2/3 మెజార్టీ అలాగే మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు కూడా సగం పైన రాష్ట్రాలు ఆమోదం తెలిపితే తప్పించి వర్గీకరణ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదేమి కాదు. వాళ్ళు తెలిసినా కూడా ఏంటంటే తాంబూలం ఇచ్చాం తనుకుని సాబడిన విధంగా ఓన్లీ ఓటు రాజకీయంతో ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా మా ఎస్సీలో ఉన్నటువంటి ఇంకొక సామాజిక వర్గానికి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మనము చేయాల్సిన పని ఇది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనము రాజకీయ అధికారానికి దూరం పెట్టడంలో ఇది ప్రధాన పత్రికగా మనం భావించి మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు 16 నుంచి 18-20% కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన శ్రద్ధ పెట్టి ముందుకు కలిసి వస్తే ఆ వర్గీకరణ ఆ విధంగా మనము రిజర్వేషన్ ఫలాలను ఎక్కువ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోకోకుండా మనం ఇబ్బంది పడితే నష్టపోయేది మనము. తర్వాత రాజకీయ అధికారం మనకు ఏ రోజు కూడా మనకు చేయవరు కాదు. కాబట్టి దయచేసి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా కలిసి రావాలి. రెండోది వచ్చేసి వర్గీకరణకు ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినట్లు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 నుంచి 50 లక్షల మంది జనాభా కలిగినటువంటి మాల సోదరులు ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వాలకు భవిష్యత్తులో గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరం లేదని చెప్పేసి ప్రభుత్వాలని మేము హెచ్చరిస్తున్నాము. అనంతపురం జిల్లా మాల్ మహానాధ్యక్షుడు ఓబ్లేస్ మాట్లాడుతూ భారతదేశంలో వర్గీకరణ విషయం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమైనది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్రాలకే పరిమితం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయడం అనేది సమంజసమైనది కాదు. ఇంతకు మునిపే
మాల్ మహానాడు ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ దానిపై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2/3 మెజార్టీతో పార్లమెంట్ లో బిల్లు పెట్టించేసి రాష్ట్రపతి ఆమోదం పొంది అప్పుడు వర్గీకరణ చేయండి అని చెప్పేసి 3 Part 1 Part 2 ఆర్టికల్ ప్రకారం అమెండ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చింది. అయితే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కేవలం మాల కులాలను మాత్రమే, ఎస్సీలు మాత్రమే విభజించే ప్రయత్నం చేస్తుంది. అయితే మేము ఒక విధానం చేస్తాం, మా ఓట్లతో ఒక లబ్ధి పొందాలని, మా రాజకీయ అధికారం రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇక ముందు జరగబోయే దినాల్లో మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఓసీలు బీసీలను కూడా ఏ విధంగా మమ్మల్ని ఎస్సీలను ఏ విధంగా చేసిన ఆ విధంగా ఓసీలు బీసీలుగా చేసి వాళ్ళని కూడా ఈ విధంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి మాల్ మహానాడు తరఫున, ఐక్యవేత్త తరఫున మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. జరగబోయే దినాల్లో దీన్ని మీ అంతు చూస్తామని చెప్పేసి కోరుకుంటాము. జై భీమ్, జోహార్ డాక్టర్ అంబేద్కర్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిరసనలు చేయాలని బీఎస్పీ మాయావతి గారు, భీమార్మి చంద్రశేఖర్ ఆజాద్ గారు పిలుపునివ్వడము, కొన్ని ఇంకా దళిత సంఘాలు అన్ని పిలుపుని ఇవ్వడంతో ఈరోజు మాలలు ఏకదాటిగా అనంతపురం జిల్లాలో ర్యాలీగా నిరసన తెలియజేయడం జరిగింది. ఇదే ఉద్దేశంతో బీఎస్పీ పార్టీ ఇక్కడున్న లీడర్లు మాలలకి మద్దతు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. బీఎస్పీ అధినేతే దేశవ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఇక్కడున్న లోకలున్న బీఎస్పీ లీడర్లు ముందుకు రాకపోవడము చాలా బాధాకరమని, మాలలకు సపోర్ట్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా మాలలకి సపోర్ట్ చేసి బీఎస్ పార్టీ అధికారులను, జిల్లాలో ఉన్న బీఎస్పీ పార్టీ అధికారులను కోరుతూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై మాల. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద గత నెలలో భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రతిఘటన నిరసన ఉద్యమం మాయావతి మరియు చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ మాలల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ అనంతపురం ద్వారా ఈరోజు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. ఈ రోజు మీరు అంటించిన ఈ వర్గీకరణ అనే అంశము దేశవ్యాప్తంగా సంబంధించిన విషయము. మీరు ఏ విధంగా అయితే మణిపూర్ లో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు రేపుతున్నారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాలల మధ్య చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాము. నవంబర్ లో కూడా భారీ బహిరంగ సభ హర్షకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అదే విధంగా భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి ఏమాత్రం వెనకాడిపోమని అనంతపురం మాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున హెచ్చరిస్తున్నాము. జై భీమ్, జై భారత్.